ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభంలో కేతువు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా ఒక లాభాన్ని లేకపోతే ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమంలో శని సంచారం వల్ల రుణ, రోగ, శత్రు విముక్తిని పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు, మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చడం, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని బాగుండవు. దురాశతో కూడినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.